అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన ఏవివి సంఘం ప్రెసిడెంట్ గౌరవ డాక్టర్ ఎన్ నరసింహారావు సార్, డాక్టర్ విజయ్ కుమార్ సెక్రటరీ గారు, లైవ్ మెంబర్ శ్రీకాంత్ గారు, మురళీ మోహన్ సార్, ఉపాధ్యాయులు, పిల్లలందరికీ ఈ కార్యక్రమానికి సాదర స్వాగతం. మరొక మారు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. చీఫ్ గెస్ట్గా ఆహ్వానించిన ప్రిన్సిపల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఇట్లా చివరిలో మైక్ ఇస్తే కొన్ని సమస్యలు, సందేహాలు, సవాళ్ళు కూడా ఉంటాయి కదా, అవి మీకు తెలియని కాదు. సో లడ్డు కావాలా నాయన? మీకు లడ్డు కావాలా? బిర్యానీ కావాలా? ఏం కావాలి? బిర్యానీ కావాలా? ఓకే, ఖుషిద్ బిర్యానీయా, పారడైజ్ బిర్యానీయా? చెప్పండి. నేను ఒక్కరిని మాట్లాడినా మనం అందరం మాట్లాడుకుందామా? చెప్పండి, అందరం మాట్లాడుకుందామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరి కోసం ఒకసారి చప్పట్లు కొట్టండి. ఎందుకంటే అప్పుడు నేను మాట్లాడుతూ చెప్పాను కదా, మీ అందరికంటే వాళ్ళు గ్రేట్. ఫస్ట్ అడుగు ముందుకేస్తూ వచ్చారు. సో అప్పుడు చేసిన రిక్వెస్టే నేను మళ్ళీ మీకు చేస్తున్నాను. ఏంటంటే మాట్లాడుతూ ఉండగా వాళ్ళకి ఏదైనా కన్ఫ్యూజన్ ఎదురైంది లేదా ఇబ్బంది ఎదురైంది, వాళ్ళకి స్టకప్ అయిపోతే మనం నవ్వకూడదు. మీ అందరికంటే ముందు అక్కడికి వస్తాం. ఇన్ఫాక్ట్ నిన్న మనం ఇక్కడ ఒక ప్రోగ్రామ్ చేసాము. ఆ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసింది నేను. ఇది నా 6th ఇయర్ నా ఉద్యోగంలో. 6 ఏళ్ళుగా నేను ఇలాంటివి చేస్తున్నప్పటికీ నా టెన్షన్ ఉండే. నేను ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ని హైర్ చేశాను. అతను నా ఫోటో తీయడానికి చాలా టెన్షన్ పడ్డాడు. ఆ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ఏమంటున్నాడంటే, సార్ ఒక్క ఫోటో కూడా మంచిగా రాలేదు కదా సార్, అంత టెన్షన్ ఎందుకు పడ్డారు సార్ అన్నాడు. సో 6 years గా ఉంటున్న నాకేంటైనప్పుడు 6th క్లాస్ 3rd క్లాస్ వాళ్ళకి ఎంత ఉంటుంది. సో మీరు అది అర్థం చేసుకోండి. రేపు మీరు ఆ స్థాయిలో ఉన్నా కూడా మీరు ఇబ్బంది పడకుండా ఉండడానికి ప్రయత్నించండి. అండ్ ఇలా ముందుకు వచ్చిన వీళ్ళకి, రేపు ముందుకు వస్తున్న మీలాంటి వాళ్ళకి సలహా ఏంటంటే, కింద నుండి వినే వాళ్ళ గురించి మీరు ఫీల్ అవ్వకండి. బికాస్ వాళ్ళు కింద నుండి వింటున్నారు, మీరు పైకి వచ్చి ప్రసంగిస్తున్నారు. ఆ డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోండి. సో ఇవాళ స్వాతంత్ర దినోత్సవం అందరికి తెలుసు, మనం అందరం జరుపుకుంటున్నాం. అయితే ఇక్కడ స్వాతంత్రం అనే దాని గురించి కాస్త కన్ఫ్యూజన్ ఉన్నట్టుంది. సో దాన్ని సార్ అన్నట్టు నాదైన శైలిలో కాకుండా నాకు తెలిసిన మేరకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే క్లాసులు స్వాతంత్రం, ఫ్రీడమ్ ఇదంతా కూడా అందరూ చెప్తున్నారు, మీరు కూడా చదువుకుంటున్నారు, యూట్యూబ్ లో కూడా ఉంటుంది, అన్ని చోట్ల కూడా మనకు తెలుస్తుంది. కాస్త మీకు ఉపయోగపడే ఒక్క పాయింట్ అయినా నా ఈ కొద్ది సమయంలో దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. సార్ 5 నిమిషాలు మా టైం, మా ఇష్టం అంట. బట్ ఇష్టం అన్నంత మాత్రాన ఇంకోసారి రావాలి అని అంటే ఇష్టాన్ని కొంచెం తగ్గించుకోవాలి. సో ఫ్రీడమ్ అంటే ఎక్కడ వస్తుంది ప్రాబ్లం అంటే, ఫ్రీడమ్ అని మనం అన్న తర్వాత ఫ్రీడమ్ అంటే ఏంటి? మమ్మీ డాడీ నుంచి దూరంగా ఉండాలి, దురదృష్టవశాస్తు అనకూడదు, మీకు అర్థం కాదు. బట్ భార్య, భర్త, సొసైటీ ఇవన్నీ నుంచి కూడా దూరం ఉండాలనే ఒక కాన్సెప్ట్ పెరిగింది. సో ఫ్రీడమ్ అంటే నిజంగా ఫ్రీడమ్ అంటే అది కాదండి. నిజంగా ఫ్రీడమ్ అంటే మన ఆలోచన నుంచి, మనం ఏర్పాటు చేసుకున్న తప్పుడు అభిప్రాయాల నుంచి. నిజంగా ఫ్రీడమ్ అని అంటే మనం అభివృద్ధి వైపు సాగకుండా ఉన్న మన ఆలోచనలు కావచ్చు, ప్రవర్తన నుంచి. ఇక్కడ ఇందాక కూర్చొని ఉన్నప్పుడు ఇట్లా జస్ట్ ఆ పక్క నుంచి చూస్తే ఆ బుక్ మై షో అని మీకు కనిపించింది, చూసారా? ఆ షోల వైపు మనం అట్రాక్ట్ కాకుండా ఉండడానికి. నిన్న మార్నింగ్ నేను మన కాలేజ్కి ప్రోగ్రామ్ కోసం వస్తా ఉంటే కార్లో అసలు మా కారు లోనకి రాంతగా ప్యాకప్ అయిపోయాయి. ఇటు పక్కన వారు, అటు పక్కన కూలీ. మీరు వారు చేసి విజేతగా నిలుస్తారా, ఇట్లాగే ఉండి కూలీగా మిగులుతారా, అది మీ చేతుల్లో ఉంటుంది. సో మనం బుక్ని చూడాలా, షో చూడాలా, మనం మైండ్ షుడ్ బి మైండ్ ఎలా ఉండాలి? ఐదర్ బుక్ ఆర్ షో, జస్ట్ ఫర్ షో ఆఫ్ గా ఉండాలా అని అనేది మీరు ఆలోచించుకోండి. సో స్వేచ్ఛ, ఈ ఫ్రీడమ్, స్వేచ్ఛ అని అంటే చాలా మంది అనుకుంటారు. కొన్ని ఈ స్పీచ్ లో కొన్ని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కొంతమందికి ఎవరికైనా స్వోత్కర్షణ అనిపించవచ్చు, కొంతమందికి సొంతడబ్బా అనిపించవచ్చు, ఒక్కరికైనా ఉపయోగపడుతుందనే చిన్న ఆశతో. సో ఫ్రీడమ్ అనేది ఎక్కడ ఉండదండి, నిజంగా మన మనసులో ఉంటుంది. దాదాపుగా ఒక నెల కిందట నేను ప్రతి శుక్రవారము భద్రకాళి గుడికి వెళ్తే, ఒక నెల కిందట ఈ పుర ప్రముఖులు ఒకరితో కలిసి గుడికి వెళ్ళిన తర్వాత ఆయన సరదాగా అన్నారు, సార్ రేపు అరుణాచలము ప్లాన్ చేద్దామా? ఇంత సడన్ ఏంటంటే, మరి రేపు శనివారం ఇవాళ శుక్రవారం అని అంటే ఏం కాదు సార్ పోదాం, ఒక నేను రానండి అని అనుకున్నా. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో ఆలోచనలు పడి సరే వెళ్ళాము. ఆ తర్వాత మీరు అరుణాచలం అన్నారు కదా, మనం నా కోసం పాండిచేరి వెళ్దామని అన్నారు. మా వెహికల్లో వెళ్ళామన్నమాట. సో అక్కడ నుంచి అలా వెళ్ళచ్చు. నేను వెళ్ళిన పాండిచేరి మాత్రమే నాకు స్వేచ్ఛను, సంతోషాన్ని ఇచ్చేది కాదు, అది అనుకోకుండా వెళ్ళింది. మాది సార్ నేను చెప్పినట్టు పాత ఆదిలాబాద్, ప్రస్తుతం మంచిర్యాల జిల్లా. నేను మా ఊరికి వెళ్ళిన సందర్భంలో ఊరికి అట్లా సరదాగా బండేసుకొని లేదా రాత్రిపూట మా ఇంటి ముందైనా నేను ప్రచారం చేస్తాను. ఎందుకంటే సార్ మాట్లాడుతూ స్వేచ్ఛ, స్వచ్ఛమైన గాలి, నిశ్శబ్దమైన వాతావరణం కూడా దొరకడం అరుదైపోయింది ఈ పట్టణాలు, ఇలాంటి పట్టణాలు. సో ఆస్వాదించడం, నిజమైన స్వేచ్ఛ అనేది అక్కడ ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి
ఫ్యూచర్ ఒక దుబాయ్ వెళ్తేనో ఆల్ప్స్ పర్వతాలు అనేది స్విట్జర్లాండ్ లో ఉంటుంది. ఆల్ప్స్ చూస్తేనే కాదు, ఆ అందము స్వేచ్ఛ అనేది మన పక్కింట్లోనో, మన పొలంలోనో, మన పెరట్లోనో, అరుణాచలంలోనో, పాండిచ్చేరిలోనో, తిరుపతిలోనో మనం చూసే కళ్ళల్లో ఉంటుంది. సో మీరు స్వేచ్ఛని సరిగా చూడండి. ఆ సరిగా చూడాలి అని అంటే షోలను చూడకండి, బుక్లను చూడండి. ఫేస్బుక్లు కాదు, మీ నోట్ బుక్లు, మీ టెక్స్ట్ బుక్లు, అవి చూసి గొప్ప గురువులు మీకున్నారు, గొప్ప ఇన్స్టిట్యూషన్ లో మీరున్నారు. కాబట్టి ఆ నేర్చుకోవడం అనే తృష్ణని మీలో పెంపొందించుకుంటే డెఫినెట్ గా మీరు సక్సెస్ సాధిస్తారు. దాన్ని మీరు అర్థం చేసుకొని ఉండాలని నేను అనుకుంటున్నాను. రైట్, ఇందులో ఒక క్వశ్చన్, పుష్ప 2 సినిమా ఎంతమంది చూశారు? అందరు చూశారు. సో పుష్ప 2 కి సంబంధించి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆ తొక్కిసలాటలో ఒక బాబు ఆల్మోస్ట్ చనిపోయిన స్థితికి చేరాడు. అతని పరిస్థితి ఎవరికైనా తెలుసా? అతని పరిస్థితి ఎవరికైనా తెలుసా? అనకూడదు చిన్నపిల్లల్ని, దాదాపుగా జీవోత్సవం. ఇప్పుడు పుష్ప 2 ఎంతమంది చూశారంటే దాదాపు మెజారిటీ చేతులు లేసాయి. అతని పరిస్థితి అంటే ఒక చిత్తి కూడా లేవలేదు. బట్ అల్లు అర్జున్ నెక్స్ట్ ఏం చేస్తున్నాడు, మొన్న ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అని అంటే అందరు జవాబు చెప్తారు. చూడండి, ఆ ప్లేస్ లో మీరుంటే మీ గురించి ఎవరు ఆలోచిస్తారు? సో మీరు ఎవరి గురించి ఆలోచించాలి? అల్లు అర్జున్ గురించా, లేదా పుష్ప గురించా, ఓజీ గురించా, వారు గురించా, మీ గురించా? ఆ పిల్లడి గురించి ఎవరు ఆలోచిస్తారు చెప్పండి? ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, మీరు ఆ పిల్లాడి లాగా ఉండకూడదు. నిన్న ఇక్కడ నిల్చున్న బైక్ల లాగా మీరు ఉండకూడదు. మీరు ఎలా ఉండాలి? మీరు ఎలా ఉండాలి? ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇక్కడ సెటప్ అంతా చేస్తూ మా వాళ్ళు వెళ్ళిపోయారు. నేను వెళ్ళిపోమని చెప్పాను, నేను ఉంటానని. ఆల్మోస్ట్ 1 అవుతుంది, ఇలా వెళ్తున్నాను. మన ముందు వెళ్తా ఉంటే మెడికవర్ హాస్పిటల్ ఉంటుంది కదా, మిడ్ నైట్. సో మిడ్ నైట్ 12-12:30కి అక్కడ ఒక అతను చేతి ఆపాడు. సరే ఆ రాత్రి కదా లిఫ్ట్ ఇవ్వాలని అనిపించింది, ఇచ్చాను. సో లిఫ్ట్ ఇస్తే అతను ఎక్కాడు. సార్ ముందు షాంపేట దగ్గర నేను దిగిపోతాను. ఓకే, నో ప్రాబ్లం. ఏం పేరు? మీ పేరు? సమ్ ఎక్స్ పేరు ఏదో చెప్పాడు. మీరు ఏం చేస్తుంటారు? సార్ నేను అందరూ వార్డ్ బాయ్. చూస్తే ఎంగేజ్ లాగా ఉన్నావే, ఎంత నీ ఏజ్? 26 ఇయర్స్. 26 ఇయర్స్ ఏం చదువుకున్నావు? సార్ 10th ఫెయిల్. 26 ఇయర్స్ 10th ఫెయిల్. 11 ఏళ్ళు కదా, నువ్వు 15 ఏళ్ళ తర్వాత అని నేను అంత మాట్లాడాలి పడితే, సార్ మా ఫాదర్ చనిపోయాడు సార్, మా చెల్లె పెళ్లి చేశాను, నేను మొన్నటి వరకు ఆటో నడుపుకున్నాను, ఆటో ఫైనాన్స్ వాళ్ళు తీసుకెళ్లారు, అందువల్ల మనీ చేయాల్సి వస్తుంది. ఎంత జీతం అని అంటే 12,000, టైమింగ్స్ 12 గంటలు. ఏంటి బాబు నువ్వు చెప్తే నీకు అర్థమవుతుందా అని అంటే, అవును సార్ అని అంటే, మరి నువ్వు, నేను అడిగా అతనితో, నేను లిఫ్ట్ ఇచ్చాను కాబట్టి కాస్త కాన్ఫిడెంట్ తోటే నేను అడిగాను, లిఫ్ట్ ఇచ్చావు అని అడగట్లేదు, ఈ బండి కక్కెళ్ళాలంటే నువ్వు డబ్బులు కట్టలేదు కదా, ఎందుకు అని అంటే, సార్ మా చెల్లి పెళ్లి చేసింది. నేను చెప్పాను, నువ్వు చెప్పింది నిజమని అనుకో, నేను అంటున్నాను. సార్ ఎక్కడ ఉంటావు? సార్ మా చెల్లెని ఇక్కడికి ఇచ్చాము, వాళ్ళ ఇంట్లో ఉంటాను. మీ బావగారు ఏం చేస్తారు? సార్ కంప్యూటర్ డిజైనింగ్ ఏదో చేస్తాను. సో చెప్పాను, అతని పేరు చెప్పడం బాగోదు. సో నేను చెప్పాను, సో నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఈ 12 గంటలకు చేస్తున్న పనికి నువ్వు ఆలోచించుకోవాలి. నువ్వేం చేయాలి? జనరల్ గా పనులు 3 రకాలు ఉంటాయి. ఒక స్కిల్, ఒక ఇన్వెస్ట్మెంట్, నువ్వు చేస్తున్న పని. నువ్వు ఏమనుకోక మిత్రమా, పని చేస్తా ఉంటే నువ్వు పని చేస్తూనే ఉంటావు, ఇంకేం లేదా. స్కిల్ మీ బావగారి లాగా నేర్చుకున్నావు అనుకో, ఇప్పుడు అతను డబ్బులు ఉంటే అతను షాప్ అయినా పెట్టుకుంటాడు, లేదా ఈ వర్క్ లోనైనా డిగ్నిఫైడ్ చేసుకుంటాడు. బట్ 12,000 అంటే దాదాపుగా 400 రూపాయలు మాత్రమే నీకు వస్తున్నాయి. నువ్వు ఇలా ఉండడం అనేది ఏమాత్రం బాగోదు అని అతని ఓపెన్ డిగ్రీ ఎలా చేయాలి, స్కిల్స్ అంటే ఎలా నేర్చుకోవాలి, ఈ క్రమంలో ప్రభుత్వం కల్పిస్తున్న లేదా సామాజిక సంస్థలు, మన లాంటి విద్యా సంస్థలు, శ్రీకాంత్ గారు లాంటి గొప్ప వ్యక్తులు కల్పిస్తున్న అవకాశాల గురించి తెలియజెప్పాను. అతను చెప్పుకోవడం అని కాదు, అతను దిగిన తర్వాత, సార్ నేను ఎంతో మందిని చూశాను సార్, ఇలాంటి వాళ్ళు నాకు ఎక్కడ లైఫ్ గురించి చెప్పలేదు సార్, డెఫినెట్ గా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఉన్నప్పుడు నేను కనీసం ఒక కోర్స్ లోనైనా జాయిన్ అవుతాను సార్, అది 3 నెలలదా 6 నెలలదా అని అన్నాడు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎక్కడ ఉన్నారు అని కాదు, ఎక్కడికి చేరాలి అనే దాని గురించి ఆలోచించుకోవాలి. ఆ ఎక్కడికి చేరడానికి మీకున్న బ్లాకేడ్స్ ఉంటాయి కదా, ఆబ్స్టకిల్స్ ఉంటాయి కదా, వాటి గురించి కాదు మీరు ఆలోచించాలి, దాన్ని అవుట్కమ్ చేయడానికి మీరు ఆలోచించాలి. సో ఇందాక ఈ ఎగ్జాంపుల్ చెప్పారు కదా, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్కి వస్తే, ఇందాక చెప్పినట్టు మాదొక మామూలు గ్రామం. అక్కడ మా ఫాదర్ నన్ను 7th నుంచి 9th క్లాస్ వరకు సినిమాకి తీసుకెళ్ళేవారు. ఆల్మోస్ట్ ఎవ్రీ సండే తీసుకెళ్ళి ఆ ఇంటర్వ్యూలో లో నాకు అడిగేవారు అనమాట. ఒక సీన్ ఉంది అనుకోండి, నేను ఎవరినో తిట్టానని అనుకోండి, అసలు నువ్వు తిట్టకుండా ఆ సీన్ లో ఎలా ఉండగలుగుతావు, లేదా అతను నన్ను ఏదో వర్ష పదజాలంతో మాట్లాడాను అనుకోండి, అతను మాట్లాడకుండా దట్ ఇంగ్లీష్ లో అంటారు కదా, అదర్ సైడ్ ఆఫ్ ద పాయింట్, ఈ సిచ్యువేషన్ ని ఇంకొక వైపు చూడడం ఎలా అనే అంశాన్ని మా నాన్న నాలో ప్రోధి చేశారు. అందువల్ల నేను ఇప్పుడు ఆ సంఘటనలు చూడగలుగుతున్నాను. మా చుట్టాలు లేదా మా నాన్నకు తెలిసిన కొంతమంది అంటే, నీకు ఏమన్నా పిచ్చా, ఓరంటి సినిమాకి తీసుకుపోతానమేంది అలా అంటే, లేదండి.
ఆ తర్వాత 10th లో మానేసాం. ఇప్పటి వరకు నాకు నేను ఇన్ బిట్వీన్ 30-40 అని అనుకుంటే నా 10th నుంచి నేను ఇప్పటి వరకు చూసిన మొత్తం థియేటర్ సినిమాల సంఖ్య 10 కాకపోవచ్చు. ఎందుకంటే సినిమాలలో ఏముంటుంది, ఏం చేస్తాను అదంతా నాకు అర్థమైంది. అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఓహో మనం ఇలా ఉన్నాము, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి. సో నాకున్న బ్లాకేట్స్ ఇవి, నేను బయటపడాలని అంటే నా ముందున్న ఆపర్చునిటీస్ ఇవి అని నేను తెలుసుకున్నాను. నాకు కూడా ఛాలెంజెస్ ఉన్నాయి, నేను కూడా వాటిని కొంత స్ట్రగుల్ అయ్యాను. బట్ ఇక్కడికి వచ్చాను. గొప్ప ఉద్యోగమా, చిన్న ఉద్యోగమా, పెద్ద ఉద్యోగమా, సెంట్రల్ సర్వీసా, యూపీఎస్సీలో క్రాక్ అయ్యావా, అది వేరే విషయం. నిజంగా మీకు చెయ్యాలి అని నేను అనుకుంటే ఇందాక చెప్పినట్టు మా ఫాదర్ లాగానో నేను ఇంకొక థర్డ్ పర్సన్ చెప్పిన లాగానో మీ చుట్టూతో ఉండొచ్చు ఉండకపోవచ్చు. బట్ మీ దగ్గర చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. నీకు ఒక 2 ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. మా ఊరికి మా మండల కేంద్రం 6 కిలోమీటర్ల దూరం ఉండేది. అదే సండే నేను మా ఇంట్లో పొలం పనులు చేసుకునే అవకాశం ఉన్న ప్రతిసారి అప్పట్లో సైకిల్ మీద వెళ్ళి నేర్చుకోకునేవాడు. లైబ్రరీకి వెళ్ళి రామకృష్ణ ప్రభు లాంటి పుస్తకాల నుంచి మొదలుకొని అప్పుడున్న ఎంప్లాయ్మెంట్ న్యూస్ వరకు కూడా. సో ఇప్పుడు మీకు అవకాశం అవసరం 2 ఉండొచ్చు ఉండకపోవచ్చు. మీ చేతిలో యూట్యూబ్ ఉంది, అద్భుతమైన జ్ఞానం ఉంది, అద్భుతమైన జ్ఞానం ఉంది. నేను ఈ ప్రోగ్రామ్ నేను చేస్తున్నప్పుడు దానికి ఫ్లెక్సీ అంటించడానికి పీవీసీ సబ్ స్టిక్, నేను పేరు కూడా మర్చిపోయా, అది ఎలా అంటిస్తారో నాకు తెలియదు. మా అమ్మ తీసుకుని వస్తే నేను యూట్యూబ్ చేసేసాను. ఆ కస్టమైజ్డ్ పీస్ కూడా మీకు వస్తుంది. సో మీరు నేర్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి, మీరు వాటిని సద్వినియోగం చేసుకోండి. నిజంగా చెప్తున్నాను, ఐ రిపీట్, 2006లో నేను ఈనాడు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు జస్ట్ ఒక పీస్ ఆఫ్ పేపర్ నా సక్సెస్ ని నిర్దేశించింది. ఒక హాఫ్ పేజ్ షీట్ అదే ఈనాడులో వచ్చింది. గ్రూప్ డిస్కషన్ ఎదుర్కోవడం ఎలా, నాకు అది ఏంటో కూడా తెలియదు. ఆ ఈనాడులో వచ్చిన సింగిల్ పేపర్ కట్ చేసుకొని, మా ఇంటికి వచ్చిన పేపర్ ని కట్ చేసుకొని మా ఊర్లో బయలుదేరి హైదరాబాద్ 250 కిలోమీటర్లు అయినా ఒక 3 నుంచి 4 సార్లు దాన్ని చదువుకున్నాను. ఆ చదువుకున్న ఇంటర్వ్యూ ఫలితంగా నేను ఈనాడుకి సెలెక్ట్ అయ్యాను. అంటే ఒక A4 షీట్ లో ఇంత పేపర్ నా లైఫ్ లో డిసైడ్ చేసింది. ఫాదర్ అన్నారు, లేదు నీకు ఇంకా టైం ఉంది, లేదా మన కంపల్షన్ ఏం లేదు కాబట్టి నువ్వు సద్వినియోగం చేసుకోను. సరే నేను దాన్ని వదిలిపెట్టుకోవడం జరిగింది. సో నిజంగా మన దగ్గర ఒక మాట ఉంది తెలుగులో, ఒక సామెత, విత్తులో చేవ ఉంటే చవిటి నేలను కూడా చీల్చుకొని బయటకు వస్తుంది. చవిటి అంటే ఆల్మోస్ట్ పంట. సో మీరు ఆ విత్తుగా నిలబడండి, మీకు అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి. అవకాశాలు డెఫినెట్ గా మీకు వస్తాయి. ఇంగ్లీష్ లో అంటే దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో ట్రాన్స్లేట్ అయిన ఒక పుస్తకం ఉంది, ద ఆల్కెమిస్ట్ అని. ఆల్కెమిస్ట్ అంటే ఏంటి అంటే ఏ అంశాన్నైనా, ఏ పదార్థాన్నైనా బంగారంగా మార్చగలుగుతాడు. అతను ఆ బంగారం అన్వేషణలో ఎక్కడెక్కడో తిరిగి వస్తాడు, తీరా అది చూస్తే ఆయన పొలంలో ఉంటుంది. సో మీరు ఆల్కెమీ లాగా మారండి, మీరు ఆల్కెమిస్ట్ కాకండి, మీరు మీ దగ్గర ఉన్న అవకాశాలను వెతుక్కోండి. సో విజయం అంటే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. మీ విజయం మంచి చదువు, మంచి నడవడిక. మొన్న నేను ఆ పైన క్లాస్ లో చెప్పినట్టు మీ ఆరోగ్యం, మీ కుటుంబం మాత్రమే మీ జీవితాంతం ఉంటుంది. మీ ప్రవర్తన మీ భవిష్యత్తుని నిర్దేశిస్తుంది. సో మీరు మంచి పౌరులుగా ఎదుగుతారని మీ కుటుంబానికి, మనం ఉంటున్న సమాజానికి, ఇప్పుడు మనం చందా కాంతయ్య గారిని ఇన్ని సందర్భాల్లో స్మరించుకుంటున్న గొప్ప వ్యక్తిత్వంగా మీరు మారతారని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ మీ అందరికీ మరొక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ అవకాశం కల్పించిన మేనేజ్మెంట్ కి, ప్రిన్సిపల్ గారికి, స్టాఫ్ కి, పిల్లలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.